తెలంగాణ స్క్రైబ్ నడిపినట్ట చెప్పండి. తెలంగాణ స్క్రైబ్ లో వచ్చే ఒక్క వార్త అన్న శాంటిటీ ఉంటదా? మీరు నడుపుతున్నది మీరు దొంగతనంగా నడుపుతున్నది వెనక నుంచి నడుపుతున్న తెలంగాణ స్క్రైబ్ గురించి ప్రపంచానికి తెలియదా, ప్రజలకు తెలియదా? మీరు తెలుగు స్క్రైబ్ గురించి మాట్లాడేమన్నట్టు ఇది కాదు. నేను మీరు దొంగ ఓట్లు వేసిండ్రు అని చెప్పేదానికి ఇగో దొంగ ఓట్లు వేయడానికి ఇగో నేను ఉదాహరణలతో సహా చూపిస్తా. ఇగో నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా. మీరు ఇగో చిన్న చిన్న పిల్లలతో దొంగ ఓట్లు వేయించారు చూడండి కావలిస్తే. చూడండి కదా నేను వీడియో పంపించాలా, మీ నంబర్ పంపించండి నేను పంపిస్తా. మీరు చూడండి మేడం, చిన్న పిల్లలు ముస్లింస్ 4 పిల్లలు ఉన్నారు, అదే విధంగా ముస్లిం మహిళలు ఉన్నారు, ఏడానికి పోయిండ్రు. మీరు దొంగ ఓట్లతో గెలవలేదు అని చెప్పండి. అదే విధంగా మాకు ఓట్లు పడతాయని అనుకున్న ఓట్లని మీరు పడకుండా ఎట్లా చేసినా కూడా మా ఏజెంట్ ట్రాన్స్పరెంట్ దీనికి ఎలక్షన్ కమిషన్ వత్తాసు పలుకుతారా? పోలీసులు మీకు వత్తాసు పలుకుతారా? మీ ఎలక్షన్ మీరు కంటోన్మెంట్ లో లాగా ఎందుకు ఫ్రీ అండ్ పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకు ఫైట్ చేయలేదు? ఈ రోజు అట్లా ఫైట్ చేయకుండా ఈ రోజు దొంగతనంగా ఓట్లు వేసినంత మాత్రాన మీరు మీ విజయం అయిపోతుందా? మీరు ఫేక్ ఓట్లతోని దొంగ ఓట్లతోని రిగ్గింగ్ తోని రౌడీయిజం తోని మీరు గెలిచారు కాబట్టి మీరు నైతికంగా ఈ రోజు ఓడిపోయినరు. మీ నైతిక విజయం మాది, మీకు సంతోషం లేదు. మీ గాంధీ భవన్లో జరిగిన సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబరాలలో ఎవరు ఆత్మాభిమానంతో వాళ్ళు సొంతగా సంతోషంగా ఎవరు కూడా డాన్స్ చేయట్లేదు. వాస్తవాలు ఒక్క నిమిషం మీకు ఇందాక టైం ఇచ్చాను. ఆయన ఒకసారి ఆయన వర్షన్ ఎందుకు చెప్పనివ్వండి దయచేసి. ఒక్క నిమిషం ఆగండి. ఆయన పాయింట్ చెప్పనివ్వండి, తర్వాత మీరు డిఫెండ్ చేసుకోండి. నిజంగానే చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఇవన్నీ వాటికి ఏం చెప్తారు? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అక్కడికే వస్తున్నా. సి లిజన్, నేను ఏమంటున్నాను, నిన్న కౌంటింగ్ జరిగింది, సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. ఓకే, నేనేమంటున్నా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎలక్టరల్ ప్రాసెస్. ఓకే, మీకేమైనా అభ్యర్థనలు ఉంటే 6 నెలల వరకు మీ దగ్గర టైం ఉంది. కోర్టుకి పోండి. ఎలక్షన్ కమిషన్ వినట్లే కదా మీ మాట. కోర్టుకి పోండి, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి పోండి, ఫైల్ చేయండి, సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఇవ్వండి. మీరు అభ్యర్థులు మీ కోర్టులకు తేల్చుకోండి స్వామి. ఎవరు వద్దంటున్నారు చెప్పండి. వెళ్తాము, దాంట్లో తప్పేముంది, ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పుడు జరిగింది అదే కదా, మేము లీగల్గా ఏం ఫైట్ చేయాలి అది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులో మీరు ఏం చేసిండ్రు దాని విషయంలో ఎవరు వెళ్ళాలనుకున్నారు కదా, మేము వెళ్ళినాం కదా, ఖచ్చితంగా వెళ్తాం. మీరు పోతారు, మీకు అలవాటు కాబట్టి పోండి. మీరు నుమన్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. నేను ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ తీసుకుంటాను, అలాగే ఉండండి. విజయ్ గారు, సో వర్షన్స్ వింటున్నారు, దొంగ ఓట్లు పడ్డాయి, వీడియోలు ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీళ్ళు మా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటుంది. ఏంటి అసలు నిజంగానే ఈ విషయంలో జరిగినాయంటారా? ఒక్క నిమిషం చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదండి, రాహుల్ గాంధీ కూడా మరి ఇదే సూత్రం చెప్తున్నారు. ఆయన కూడా కోర్టుకు పోవాలి. కోర్టుకు పోకుండా బీహార్ ఇవన్నీ ఏం చేశారు మరి? అది వెబ్ కాస్టింగ్ బయట పెట్టమని డిమాండ్ అదే కదా. లోపల వీడియోలు ఎలక్షన్ కమిషన్ తీస్తున్నటువంటి వీడియోలు బయట పెట్టమని రాహుల్ గాంధీ ఇప్పుడు నుమన్ గారు అంటున్నది ఏదైతే ఉన్నదో కోర్టుకు పోండి అని, మరి మీరు కూడా కోర్టుకు బీహార్ లో కోర్టుకు పోండి, పార్లమెంట్ ఎన్నికల విషయంలో కోర్టుకు పోండి. మరి రాహుల్ గాంధీ దొంగ ఓట్లు ఉన్నాయని అబద్ధం చెప్తుంటే ఇక్కడ వీళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ చెప్పేది